1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిలుగా సీతారా సినీ పత్రిక నిలిచింది. మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు చైతన్య దీప్తుల్లాంటి చిత్ర రాజ్యాలను సృజించారు. వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు. వారు రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట, ప్రసాద్, నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు, నిన్ను ప్రేమించిన చోటకే నువ్వు వెళ్ళు అని ఎక్కువసార్లు చెప్పేవారు. అయ్యా అలాగండి, తప్పకుండా. ఈ రోజున జాతస్యహు మరణం ధ్రువం అని అందరం వెళ్ళిపోవాల్సి ఉంది. వాళ్ళ పెద్ద ఆయన ప్రేమగా పెద్ద ఆయన అని పిలుచుకుని శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు, డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన ఆ గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు. అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు. అది ఒక చరిత్ర.